నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తుంది. వర్షానికి రహదారులు జలమయం కాగా పలు ప్రాంతాల్లో పిడుగులు పడ్డాయి. ఇందుకూరుపేట మండలంలో 3 ప్రాంతాల్లో పిడుగులు పడి మంటలు చెలరేగాయి. మండలంలోని సాయిబాబా ఆలయం, హైస్కూల్ వద్ద లేఅవుట్ల సమీపంలో కొబ్బరి చెట్లపై పిడుగులు పడటంతో అవి అగ్నికి ఆహుతయ్యాయి. నివాస ప్రాంతాలు కాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. నిప్పురావులు వస్తున్నాయి, గొడుగు బాగా పట్టుకోరా. నిప్పురావులు వస్తున్నాయి బాబా. అల్లింగన మంట అయిపోయిందయ్యా. కింద దగ్గర పడిపోతున్నాను. ఇంకా చీలిపోయి ఉంటుంది చెట్టు కూడా నాకు తెలిసి. నిప్పురావులు ఎట్ట పడుతున్నాయి. ఇక్కడ బల్ల ఎంతో మేలు. ట్యాంకులు నీళ్ళు పోసాము అంటే పోను ఎండేళ్ళు మనం చేస్తా ఉన్నాం. అక్కడైతే ఇష్టం ఇంటికి అక్కడ వాళ్ళకి ఎట్టుండాలరా ఎవడో బెదిరి నా కింద పడలా ఓడు ఇంకా రాదా బాతానియా క్యాగు నాతాని కదా చెప్పలేము. లోపలికి వెళ్ళిపోతుంది సేలా టమాటా. ఇటీవల తీవ్ర ఎండలకు దాదాపు 53-54 డిగ్రీల ఉష్ణోగ్రత ఎండలకు అనేక ఇబ్బందులు ప్రజలు పడ్డారు. అదేవిధంగా ఈరోజు సమయానుకూలంగా సరైన సమయంలో నైరుతి ఋతుపవనాలు ప్రవేశించి ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రాన్ని చల్లబడే దిశగా చేస్తున్న నిజంగా ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు. అదిగాక ఈ ఎండల తీవ్రతకు భూగర్భ జలాలు కూడా అడుగంటుకుపోయి చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఎదురవుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో వర్షాలు రావడం, మా జిల్లా అంతా చల్లబడడం నిజంగా ప్రజలందరూ కూడా సంతోషదాయకంగా ఉండాలని తెలియజేస్తున్నాం.